ఒక సుందరమైన అడవిలో అన్ని జంతువులు ఒక కుటుంబంలా సంతోషంగా జీవించేవి. ఆ అడవికి రాజు లియో అని తెలివైన, ధైర్యవంతమైన సింహం. అతను న్యాయంగా పాలించేవాడు, అందరికీ సహాయం చేసేవాడు. అందుకే అన్ని జంతువులు అతన్ని ఎంతో ప్రేమించేవి. ఒక ఉదయం అడవిలో చర్చలు మొదలయ్యాయి. కోతులు చెట్లపై దూకుతూ మాట్లాడుతున్నాయి, చిలుకలు కూతలు వేస్తున్నాయి, జింకలు గుసగుసలాడుతున్నాయి. కారణం ఏమిటంటే రేపు సింహరాజు లియో పుట్టినరోజు. ప్రతి సంవత్సరం లియో తన పుట్టినరోజును నిశ్శబ్దంగా గడిపేవాడు. కాని ఈసారి జంతువులు అతనికి ఒక పెద్ద సర్ప్రైజ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి. సాయంత్రం లియో నది దగ్గర నడకకు వెళ్ళినప్పుడు అన్ని జంతువులు పెద్ద వేప చెట్టు కింద సమావేశమయ్యాయి. పెద్ద ఏనుగు గజేంద్ర నాయకత్వం వహించాడు. మిత్రులారా అని అతను గంభీరంగా అన్నాడు, రేపు మన రాజు పుట్టినరోజు. ఆయన మన కోసం ఎంతో చేశాడు. వేటగాళ్ల నుండి రక్షించాడు, కరువు సమయంలో ఆహారం పంచాడు, అడవిలో శాంతి కాపాడాడు. ఇప్పుడు మనం ఆయనకు మన ప్రేమ చూపించాల్సిన సమయం వచ్చింది. అన్ని జంతువులు ఆనందంగా కేకలు వేశాయి. కోతిమిక్కు ఉత్సాహంగా అన్నాడు, మన రాజుకు రాత్రి సర్ప్రైజ్ పార్టీ చేద్దాం. అడవిని అలంకరించి బహుమతులు తెచ్చి పాటలు పాడదాం. నెమలిరియా తన రెక్కలను విప్పి, నేను రాజు కోసం నృత్యం చేస్తాను, నా రెక్కలు చంద్రకాంతిలో మెరుస్తాయి అంది. కుందేలు రిని, నేను తేనె బెర్రీలతో క్యారెట్ కేక్ తయారు చేస్తాను అంది. చిలుక పిక్కు, నేను ఈ వార్తను అందరికీ చెబుతాను, కాని నిశ్శబ్దంగా, రాజు వినకూడదు అని కూత పెట్టింది. అందరూ అంగీకరించారు. అడవిలో ఉత్సాహం నిండిపోయింది. సూర్యులు అస్తమించగానే జంతువులు పనిలో పడ్డాయి. కోతులు చెట్లపై ఎక్కి పూలమాలలు కట్టాయి. ఏనుగులు తమ తొండాలతో సరస్సు దగ్గర పెద్ద ప్రదేశాన్ని శుభ్రం చేశాయి. మినుగురులు రాత్రి వెలుగులు ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. జింకలు తాజా ఆకులు, పండ్లు తెచ్చాయి. ఎలుకలు గింజలు సేకరించాయి. పక్షులు మెరిసే రాళ్లతో నేలను అలంకరించాయి. ఇంతలో రిని కుందేలు తన స్నేహితులతో కలిసి కేక్ తయారు చేసింది. క్యారెట్ ముద్ద, తీపి బెర్రీలు, తేనె కలిపి పెద్ద ఆకులో వేసింది. ఆ వాసనతో అడవి అంతా తీయగా మారింది. ష్, ఇది రహస్యం, అర్ధరాత్రి వరకు ఎవరికీ చెప్పొద్దు అని రిని చెప్పింది. ఇప్పుడు ఒక సమస్య, లియోను ఎలా దూరంగా ఉంచాలి? చతురమైన నక్క ఫినో ఒక పథకం వేసింది. నేను రాజును జలపాతం దగ్గరికి తీసుకెళతాను, అక్కడ ఏదో విచిత్రమైన వెలుగు ఉందని చెబుతాను అన్నాడు. రాత్రి పడగానే ఫినో ఈయో గుహ దగ్గరికి వెళ్లాడు. మహారాజా అని వినయంగా అన్నాడు, జలపాతం దగ్గర ఒక విచిత్రమైన వెలుగు కనిపిస్తోంది, అది అడవికి ప్రమాదమేమో అనిపిస్తోంది అన్నాడు. లియో వెంటనే లేచాడు. ప్రమాదమా? వెళదాం చూద్దాం అన్నాడు. లియో, ఫినో ఇద్దరూ వెళ్ళిపోయారు. ఇంతలో అడవిలో మిగతా జంతువులు వేగంగా పనులు పూర్తి చేశాయి. కోతులు వెలిగే పుట్టగొడుగులతో దీపాలు కట్టాయి. ఏనుగులు నృత్యం సాధన చేశాయి. చిలుకలు పాటలు ప్రాక్టీస్ చేశాయి. చంద్రుడు ఆకాశంలో మెరిసే సమయానికి అడవి మాయాజాలంలా కనిపించింది. సరస్సు వెండికాంతిలో మెరిసింది. చెట్లు మినుగురుల వెలుగుతో ప్రకాశించాయి. అన్ని జంతువులు పొదల వెనక దాక్కున్నాయి. ఫినో లియోను తిరిగి తీసుకువచ్చాడు. ఇక్కడి ఎలాంటి వెలుగు కనిపించడం లేదు అని లియో ఆశ్చర్యంగా అన్నాడు. అప్పుడే చిలుకలు కేకలు వేశాయి. ఇప్పుడు అన్ని జంతువులు బయటకు దూకి, సర్ప్రైజ్, జన్మదిన శుభాకాంక్షలు మహారాజా అని కేకలు వేశాయి. లియో ఆశ్చర్యంతో నిలబడ్డాడు. అతని కళ్ళు మెరిశాయి. అడవి అంతా వెలుగులతో, నవ్వులతో నిండిపోయింది. ఇది నాకోసంనా అని లియో మృదువుగా అడిగాడు. అవును మహారాజా అని గజేంద్ర అన్నాడు. మీరు మన అందరికీ చేసిన సేవలకు ఇది మన ప్రేమ సూచిక. లియో హృదయం ఆనందంతో నిండిపోయింది. పండుగ ప్రారంభం. చిలుకలు పాట పాడాయి. గర్జించు గర్జించు మా రాజా, అడవిలో నీవే ధైర్యవంతుడా, దయతో నిండిన మన నాయకుడా, నీతోనే మన జీవితం సుఖమా. నెమలి నృత్యం చేసింది. కోతులు చెక్కలతో డ్రమ్స్ వాయించాయి. కుందేళ్లు కేక్ తీసుకొచ్చాయి. లియో నవ్వుతో అన్నాడు, ఇది నా జీవితంలోనే అద్భుతమైన సర్ప్రైజ్. కేక్ రుచి చూసి, ఇది ఎవరు చేశారు అని అడిగాడు. రిని సిగ్గుతో ముందుకు వచ్చింది. నేను మహారాజా అంది. లియో చిరునవ్వుతో, నీవు గొప్ప ప్రతిభావంతురాలు అన్నాడు. అడవి అంతా పాటలతో, నవ్వులతో మార్మోగింది.
జింకలు బంగారు ఆకులతో చేసిన కిరీటమిచ్చాయి. కోతులు పండ్లతో చేసిన హారమిచ్చాయి. ఏనుగులు మెరిసే రాతితో చేసిన సింహాసనమిచ్చాయి. చిలుకలు తమ పాటల పుస్తకం బహుమతిగా ఇచ్చాయి. చిన్న మినుగురు దగ్గరికి వచ్చి, నా దగ్గర పెద్ద బహుమతి లేదు, కాని ప్రతిరోజూ మీ గుహ దగ్గర వెలిగిస్తాను అంది. లియో చిరునవ్వుతో, అది అందమైన బహుమతి అన్నాడు. లియో లేచి అన్నాడు, నా ప్రియమైన అడవి కుటుంబమా, మీరు ఇచ్చింది బహుమతులు కాదు, ప్రేమ, స్నేహం, ఐక్యత. రాజు తన ప్రజలతోనే గొప్పవాడు. మీరు ఈ అడవిని స్వర్గంలా మార్చారు. అన్ని జంతువులు ఆనందంగా కేకలు వేశాయి. ఆకాశంలో నక్షత్రాలు మెరిశాయి. అడవి ఆనందం, స్నేహం, ప్రేమతో నిండిపోయింది. పండుగ ముగిసిన తర్వాత లియో సరస్సు దగ్గర కూర్చుని చంద్రుని ప్రతిబింబాన్ని చూశాడు. ఫినో నక్క దగ్గరికి వచ్చి, మహారాజా, సర్ప్రైజ్ నచ్చిందా అని అడిగాడు. లియో నవ్వుతూ అన్నాడు, ఇది నా జీవితంలోనే అందమైన రోజు. పుట్టినరోజు అంటే బహుమతులు కాదు, మన చుట్టూ ఉన్న ప్రేమ గుర్తు. అడవి నిశ్శబ్దంగా మారింది. మినుగురులు వెలిగాయి. జంతువులు నిద్రలోకి జారుకున్నాయి. ఆ రోజు నుండి లియో తన పుట్టినరోజు మాత్రమే కాదు, ప్రతి జంతువు పుట్టినరోజును కూడా జరపడం ప్రారంభించాడు. అడవి ఆనందం, స్నేహం, ప్రేమతో నిండిపోయింది. నీతి: నిజమైన ఆనందం అధికారం లేదా సంపదలో లేదు, ప్రేమ, స్నేహం, ఐక్యతలో ఉంటుంది.